ఈరోజు 22/3/2026 మీ జన్మ నక్షత్రానికి ఈరోజు ఎలా బాగుంటుందో బాగలేదనేదని మళ్ళీ మీకు తెలియజేయాలని ఈరోజు నిన్నటి కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ ప్రారంభం చేస్తున్నాము. ఈరోజు వాటర్ సేవింగ్ డే, అంటే నీళ్ళని పొదుపుగా వాడుకోవాలి. రానున్న రోజుల్లో ఇప్పుడు వాటర్ బాటిల్ డబ్బులు పెట్టి కొంటున్నాం, అది డబ్బుల వంతు పెరుగుతుంది, ఖరీదు పెరిగిపోతుందని చెబుతూ వాటర్ని చాలా పొదుపుగా వాడుకోవాలి అని మనవి చేస్తూ ఈరోజు ఫస్ట్గా అశ్విని, భరిణి, కృత్తిక, రోహిణి, మృగశిర ఈ 5 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఉదయం 6:30 దగ్గర నుంచి 1:45 దాకా మీరు చేసే ప్రతి పని విజయవంతంగా సాగుతుంది. దాని తర్వాత ఒక 2 గంటల నుంచి రాత్రి దాకా ఏ పని చేసినా కొద్దిగా ఆలోచన చేసి చేసుకోవాలి. మళ్ళీ మీకు రాత్రి 9 దగ్గర నుంచి అర్ధరాత్రి సమయం దాకా మీరు ఏ పని చేసినా చక్కగా ఉంటుందని చెప్పుకుంటూ తదుపరి తురువ, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశేష, మహా, పూర్వ పల్గుని ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈరోజు దేవుడు స్వరంలోనో జపంలోనో ఉండాలి. ఈరోజు ఏ మంచి కార్యక్రమం చేయరాదు, కొత్త పనులు ప్రారంభించవద్దు. ఎందుకంటే ఈరోజు మీకు టైం బాగలేదని చెప్పుకుంటూ ఈరోజు అన్నిటికీ రెస్ట్ ఇచ్చి ప్రశాంతంగా ఇంట్లో గడపండి చెప్పుకుంటూ తదుపరి ఉత్తర పల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ నక్షత్రంలో జన్మించే వాళ్ళకి ఈరోజు ఉదయం 6:30 దగ్గర నుంచి 8:54 దాకా మంచి సమయంగా ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఈ సమయంలో చేయండి, మీకు విజయం చేకూరుతుంది. అలాగే మద్యం 1:45 దగ్గర నుంచి రాత్రి 11 దాకా మీరు చేసే ప్రతి పని విజయవంతంగా కలిసి వస్తుందని చెప్పుకుంటూ ఈ గ్యాప్లో ఉండే సమయాల్ని మీరు రెస్ట్గా భావించి దాన్ని జాగ్రత్తగా రెస్ట్లో దేవాలయానికి వెళ్ళటము అలాంటివి చేయండి. ఈ చెప్పే సమయంలో మొత్తం మీరు మంచి కార్యక్రమానికి మీరు వాడుకోవాలి అని చెప్పుకుంటూ మరియు తదుపరి అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈరోజు ఉదయం 11:30 దగ్గర నుంచి సాయంత్రం 6 దాకా చేసే ప్రతి పని కలిసి వస్తుంది. మీకు ఏ మంచి పని చేయాలన్నా 11:30 తర్వాత మీరు చేయవలసిందిగా కోరుకుంటూ మరి మిగతా ఉండే సమయంలో అంతా మీరు ప్రశాంతంగా దేవస్వరంలో దేవుడిని ప్రార్థిస్తూ గడపవలసిందిగా కోరుకుంటూ మరియు శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈరోజు ఉదయం 9 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 దాకా మీరు చేసే ప్రతి పనిలో విజయవంతంగా సాగుతుంది. ఏ మంచి కార్యం చేసినా మీకు కలిసి వస్తుంది చెప్పుకుంటూ 4 తర్వాత 6:30 దాకా సాయంత్రం 6:30 దాకా మీరు ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ 2:30 గంట సేపులు ఫ్రీగా రెస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత 6:30 దగ్గర నుంచి మరుసటి రోజు ఉదయం 4 దాకా మీరు చేసే ప్రతి పనిలో విజయవంతంగా సాగుతుందని చెప్పుకుంటూ ఇలాంటిది మీకు రోజు మీరు తెలుసుకోవాలి, మీ నక్షత్రం ఎలా ఉంటుంది, ఏ సమయం బాగుంటుందని తెలుసుకోవాలి అని కోరుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ జాతకంలో ఏదైనా సమస్యలు ఉంది అంటే
ఈ నంబర్కి ఒకే ఒక క్వశ్చన్తో మీ జాతకాన్ని పంపండి. ఇది ఉచిత సేవ మట్టమే, డబ్బులకు కాదు, సేవా ఉద్దేశంతో చేస్తున్నాం. కావున మీకు కావాలంటే మీరు వాడుకోండి అని చెప్పుకుంటూ ఈరోజు అందరికీ శుభం కలగాలి అని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.